శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి ముఖ్యమైన గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శని గోచారాన్ని మనం ఈ సంవత్సరం పరిశీలిస్తే శని మీ రాశికి 10వ స్థానంలో మీనరాశిలో కర్మస్థానంలో సంచరించడం వృత్తిపరమైన ఎదుగుదలకు, కష్టానికి కూడా తగిన ప్రతిఫలానికి కూడా సూచకగా ఉన్నది. గురు గోచారాన్ని మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2 వరకు కూడా గురువు మీ జన్మరాశిలో ఉండి ఆ తర్వాత ధనస్థానమైనటువంటి 2వ స్థానమైనటువంటి కర్కాటకానికి మారుతాడు. తిరిగి అక్టోబర్ 31, 2026న సింహరాశిలో ప్రవేశించి జనవరి 5, 2025న వక్రగతిలో మళ్ళీ 2వ ఇంటికి చేరుకుంటాడు. గురువు యొక్క 2వ స్థాన సంచారం మీకు అత్యంత రాజయోగాన్ని ఇస్తుంది. రాహుకేతువుల గోచారాన్ని కనుక మనం పరిశీలన చేస్తే భాగ్యస్థానంలో రాహువు, అలాగే 3వ స్థానంలో కేతువు డిసెంబర్ 6న వరుసగా 8వ స్థానమైనటువంటి మకరంలో, 2వ స్థానమైనటువంటి కర్కాటకంలో ఇళ్లలోకి మారుతారు. అష్టమ రాహువు ప్రవేశం తర్వాత కొన్ని జాగ్రత్తలు మీకు అవసరము. కుజగోచారాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఆగస్టు 2, 2026 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా కుజుడు మీ జన్మరాశిలో అంటే మిథునంలో సంచరిస్తాడు. ఈ కాలంలో మానసిక ఆందోళనలు, పట్టింపులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో చూస్తే వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మాత్రం ఈ సంవత్సరం మంచి పునాది పడుతుంది. 10వ స్థానంలో శని ఉండటం వల్ల ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. మీ పనిని చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. అయితే పనికి తగ్గ విశ్రాంతి లేక మీరు అలసటకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. జూన్ 2 తర్వాత గురువు 2వ స్థానంలో వచ్చినప్పుడు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలం మీకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం లాభదాయకంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 6 తర్వాత మరియు రాహు 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం నూతన పెట్టుబడుల విషయంలో భాగస్వాములతో అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా చూసుకోవాలి. ఇక ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని గనక మీ రాశిలో చూస్తే ఆర్థిక పరంగా మొదటి 2 నెలల్లో కూడా కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత పరిస్థితి కుదుటపడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. జూన్ 2, 2026 నుంచి గురువు ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ఒక్కసారిగా మెరుగుపడుతుంది. రావలసినటువంటి మొండి బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి రావడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అయితే డిసెంబర్ 6న కేతువు 2వ స్థానంలోకి రావటం వల్ల సంవత్సర చివరిలో కుటుంబ అవసరాల కోసం ఊహించని ఖర్చులు రావచ్చు. కాబట్టి ముందుగానే మీరు పొదుపు చేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి సూచన. కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం ఏదైతే ఉందో సంతోషదాయకంగా ఉంటుంది. జూన్ తర్వాత గురువు 2వ స్థాన సంచారం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. అయితే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్య జన్మరాశిలో కుజుని సంచారం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి వాగ్వివాదాలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇవన్నీ కూడా తేలిగ్గా సమసిపోతాయి. డిసెంబర్ తర్వాత మాత్రం కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి నెలకొనవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కనుక ఈ సంవత్సరం మిశ్రమంగానే ఉంటుంది. ప్రారంభంలో మీకు జన్మరాశిలో గురువు వల్ల కొంత అలసట, నీరసం అనిపించినా కూడా ఆ తర్వాత ఉల్లాసంగా ఉంటారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉష్ణ సంబంధిత వ్యాధులు లేదా చర్మ సమస్యలు కూడా బాధిస్తాయి. ప్రధానంగా డిసెంబర్ 6, 2026 తర్వాత అష్టమ స్థానంలో రాహు ప్రవేశించినప్పుడు మాత్రం వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాల్లో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆహార సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించడం ముఖ్యమని చెప్పేసి సూచించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి మేము కొన్ని పరిహారాలు తెలియజేస్తాము. మీరు అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావడానికి
మరియు మీ గ్రహ దోషాల నివారణకు కూడా మా యొక్క సంస్థ ద్వారా మీరు కొన్ని పరిహారాలు చేయించుకోవచ్చు. శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ ప్రతి మాసం ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే మీరు బుధుడి అనుగ్రహం కోసం ప్రతి గురువారం కూడా విష్ణు సహస్రనామం పఠించడం, లేకపోతే దానివల్ల మీకు మానసిక ప్రశాంత, వృత్తిలో విజయం కూడా సిద్ధిస్తాయి. రాహుకేతువుల గురించి కాలసర్పదోష శాంతి, అలాగే మంగళ శనివారాల్లో మీరు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి. కుజదోష నివారణ కోసం మాత్రం మా యొక్క సంస్థలో జరిగే కాలసర్పదోష పూజ ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం కూడా ఉత్తమం అని చెప్పేసి సూచన. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.